జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నిల్చున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమ్మగాని పుష్పలీల నాగన్నకి మద్దతుగా ఎమ్మెల్యే మావిడాల యశస్విని రెడ్డి ప్రచారం జోరుగా నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమం గడప గడపకు ఆయన చెప్పారు. ప్రజలను మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే హక్కు లేదని, వారి మోసపూరిత మాటలు నమ్మవద్దని హితో పలికారు. తాను ఎమ్మెల్యేగా గెలిచాక పాలకుర్తికి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు, రాబోవు రోజుల్లో ప్రజలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో 2వ విడత జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు సాగిందని, 3వ విడత జరిగే ఎన్నికల్లో కూడా తమ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. పుష్పలీల నాగయ్య గారు మా పాలకుర్తి టౌన్ అభ్యర్థి బ్రహ్మాండమైన మెజారిటీ తోటి ఇక్కడ గెలవబోతున్నాం. ఇప్పుడే సభలో చూసినా ఇది మేమేదో సభకు వచ్చినట్టు లేదు, విజయోత్సవ ర్యాలీకి వచ్చినట్టుంది. ఒక్కొక్కరు మొదలు ఆనందం పుష్టికి వచ్చి ఇక్కడ తప్పకుండా కాంగ్రెస్ ఎగరబోతుందని. పుష్పలీల నాగయ్య గారు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మధ్యలో ఉండే మనిషి. ఇక్కడనే పాలకుర్తి ఆడబిడ్డ కోడలు, తన పుట్టిల్లు ఇక్కడనే, పెళ్లి చేసుకుంది కూడా ఇక్కడనే, అత్తగారిల్లు పుట్టిల్లు 2 ఇక్కడనే. ఇక్కడ ఎంతో మందితోటి పరిచయాలు, ఇంకా స్నేహంగా మెదులుకోగలుగుతారు. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే మనిషి. ఇక్కడ ఎగిరేది కాంగ్రెస్ జెండానే, అందులో మాకు ఎటువంటి